నా పేరు హరిసుధ. నేను ఇందాక గణేష్ గారు చెప్పినట్టు హెల్త్ గురించి కాదు, యాక్చువల్లీ వెల్నెస్ గురించి చెప్పడానికి వచ్చాను. హెల్త్ అనేది పోయిన తర్వాత తెచ్చుకుంటాము, ముందు చేసేదాన్ని వెల్నెస్ అంటాం. ఆ రెండు డిఫరెన్స్ చెప్దామని వచ్చాను అంతే. మీ అందరికీ తెలిసిందే, కానీ ఈ రోజుల్లో కొన్ని మనం ప్రాక్టీస్లో మర్చిపోతున్నాం. దానివలన బాడీని తీసుకెళ్ళి రిపేర్ షెడ్లో ఇవ్వాల్సి వస్తుంది సర్వీసింగ్కి బదులుగా. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ బాగుంది. సర్వీసింగ్ షెడ్ చేయాలి, కానీ మనం రిపేర్కి ఇస్తున్నాం. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఆ రెండు వేరే వేరే. రిపేర్ జరిగేది హాస్పిటల్, ముందే సర్వీస్ చేసేది వెల్నెస్ సెంటర్. సో వెల్నెస్ మన చేతిలో ఉందా, ఇల్నెస్ మన చేతిలో ఉందా? అంటే ఆరోగ్యం మన చేతిలో ఉందా, అనారోగ్యం మన చేతిలో ఉందా? ఆరోగ్యం ఉంది, అనారోగ్యం తెచ్చుకోవడం వరకే మన వరకు ఉంది, దాన్ని తగ్గించుకోవడం మన చేతిలో లేదు. సో అక్కడ దాకా వెళ్ళొద్దు అంటే ఆరోగ్యం బాగుండాలనేది మా కాన్సెప్ట్ అనమాట. సో థ్యాంక్ యూ ఇద్దరికి. సో ఈ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అంటే బేసిక్గా ఇప్పుడు మనకేం జరుగుతుంది, అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మనం ఆరోగ్యం చూడాలి అంటే, ఒకప్పుడు డాక్టర్ ఫీజు ఎంత? 100. అప్పట్లో 10. బట్ ఒక 10 ఏళ్ళు వెనకాల వెళ్దాంలే. 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం కష్టం, కానీ ఒక 10 ఏళ్ళు వెళ్దాం. 2015 2010 మధ్యలో 150 రూపాయలు. ఈ రోజుల్లో 1500. స్పెషలిస్ట్ అయితే 1000 to 1500. వాళ్ళు తప్పలేదు, మన డిమాండ్ పెంచాం అంతే. సో డిస్క్లైమర్ ఏంటంటే, నేను వాళ్ళని తప్పు అనట్లేదు. బై ద వే ఎనీ డాక్టర్స్ ఉంటే నాకు క్షమించండి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, కాస్ట్ పెరుగుతోంది. అంటే మన హాస్పిటల్ ఎక్స్పెండిచర్ రాను 3x పెరగబోతోంది. అంటే ఆల్రెడీ ఇప్పటికే 10x స్పీడ్లో ఉన్నాము. నెక్స్ట్ కమింగ్ 5 yearsలో అయితే 3x ఖచ్చితంగా పెరుగుతుంది. మరి అంతే స్పీడ్గా మన ఇన్కమ్స్ పెరిగాయా అంటే చాలా లేదు. ఎంతమంది లేదంటారు? మేబీ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ రిటైర్మెంట్ పెన్షన్స్ కొంతమంది అలాగే ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఎంప్లాయీస్ అయితే అంత స్పీడ్గా పెరగటం అయితే లేదు. సో ఈరోజు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఆ స్పీడ్ని మనం అందుకోలేము. సో ఇప్పటికే చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అందరికీ హెల్త్ కొనుక్కోవడం చాలా కష్టం పోయాక. ఎంతవరకు గవర్నమెంట్లో మనకు సర్వీసెస్ దొరుకుతాయంటే బెస్ట్ ఉన్నాయి, కానీ వెళ్ళలేరు. మిడిల్ ఉన్నాం చూడండి, కొంతమంది ఫిల్టర్ వేస్తే అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం, మధ్యలో ఉంటాం. సో అటు గవర్నమెంట్ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వలేము, ఇటు హయ్యర్ కార్పొరేట్కి వెళ్ళలేము, మిడిల్లో ఉంటాం. అయితే బేసిక్గా నేను ఇందాక వాళ్ళు చెప్పినట్టు బై బ్యాక్గ్రౌండ్, నేను ఒక హాస్పిటల్లో నర్సింగ్ డైరెక్టర్ అండ్ అలాగే నేను ఒక నర్సింగ్ ప్రొఫెసర్. నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను, 3 BTs కంప్లీట్ చేశాను, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. బట్ ఈ చేస్తున్న ప్రాసెస్లో నేను చదువుకునే చదువుని నేను మర్చిపోయాను. మా అన్ని పీజీలు బైదవే మీకు గ్రీన్ టీ ఇస్తున్నారు, దాన్ని ఏ ఫ్రెష్ అని అంటాము. బేసిక్గా ఇది బాడీ క్లెన్స్ చేయడానికి, కొంచెం ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, యాక్టివ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. సో అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు దాన్ని. ఏజ్తో సంబంధం లేదు, దానిలో ఏమీ ఆర్టిఫిషియల్స్ ఏమీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను నా పీజీస్ చేస్తున్న ప్రాసెస్లో మ్యారేజ్ ఫ్యామిలీ అందరికీ కామన్. సో బట్ ఓన్లీ ది థింగ్ ఏంటంటే, అందరం పరిగెత్తేది ఒకదానికోసమే. ఫైనల్గా ఏం కావాలి అందరికీ? అబ్బా, మనం పరిగెత్తుతున్న నిజంగా దానికోసమా లేకపోతే మనీ కోసమా? జాబ్, బేసిక్గా జాబే. ఒక్కసారి జాబ్లో దిగాక, అంటే చదువుకునేంత వరకే ఇంట్లో పేరెంట్స్ చెప్తారు తిను పడుకో లేదో. వన్స్ జాబ్లోకి ఎక్కాక ఎవరి మాట వినదు, మనకి ఎక్కదు కూడా అది. ఎందుకంటే ఎర్నింగ్ నెక్స్ట్ ఎలా, నెక్స్ట్ లెవెల్ ఎలా, నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ నెవర్ ఎండింగ్. సో నెక్స్ట్ ఎంత దూరం పరిగెత్తిస్తుంది అంటే, నిద్ర, నీళ్లు, ఆహారం అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. ఫస్ట్ ఎవరు అడిగినా మనం ఏం చెప్తామంటే, ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నాం ఏంటంటే బిజీ, టైం లేదు బిజీ. ఈ టైం లేదు బిజీకి ఏముంది, తర్వాత టైం ఉండదు మన దగ్గర. సో అలా నా టైం కూడా మిస్ అయింది. ఆ మిస్ అవుతున్న ప్రాసెస్ ఏం జరిగింది అంటే, ఫస్ట్ బేసిక్గా నాకు స్లోగా హెడేక్ ఉండేది. హాస్పిటల్లో స్ట్రెస్ కనుక్కునే వాళ్ళం, ఎప్పుడో నిద్ర లేదు కదా, ఏదైనా హెడేక్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకొని కాఫీ తాగేసి స్లోగా కప్పు సైజ్ కూడా పెరిగింది. లెవెల్ పెరిగే కొద్దీ కప్పు సైజ్ పెరిగింది. స్టార్టింగ్ ఇంత ఉండేది, ఏది మనం ఫైనాన్షియల్గా ఎక్కడో చిన్న స్టాఫ్ కింద వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ లెవెల్ దాకా వచ్చేసరికి కప్పు సైజ్ పెరిగింది, కంఫర్టబుల్గా టేబుల్ మీదకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఫుడ్ మారింది, ఆహారం స్టైల్ మారింది, నిద్ర తగ్గిపోయింది. దాంతోపాటు అలవాట్లు ఎలా అంటే, నీళ్ళు అసలు టైం ఉండదు, ఎప్పుడు తాగేవాళ్ళం కాదు. బుక్లో చదువుకున్న సైన్స్ని ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి మాకే గుర్తులేదు.
సో అది ఎప్పుడు తెలుసుకున్నాను, రియలైజ్ అయ్యానంటే పెయిన్ వచ్చినప్పుడు రియలైజ్ అవ్వలేదు, హెడేక్ వచ్చినప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఆ తర్వాత సెకండ్ డెలివరీ తర్వాత ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత స్టెరాయిడ్ స్టార్ట్ చేశాను. ఫేమస్ డాక్టర్ ఉన్నారు ఇక్కడ, ఆయన సజెషన్తో స్టెరాయిడ్ స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 ఇయర్స్ అప్ అండ్ డౌన్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం రావటము, సీజన్ మారితే నొప్పులు రావటము, మెడిసిన్ వేసుకోవటము, తగ్గించటము ఇలా నడుస్తూ ఉండింది. సార్ బెటర్ మీరు అబ్జర్వ్ చేయండి రికార్డ్ చేసే కంటే. సార్ లాస్ట్లో మీరు వినండి, మీరు విని ఎవరికన్నా ఉంటే మాది ఇక్కడే తిలక్ నగర్లో ఉంది న్యూట్రిషన్ సెంటర్, అక్కడ పిలవచ్చు. రికార్డ్ చేసే కంటే అది బెటర్. దగ్గరే ఉన్నాను, ఇన్ పర్సన్ డైరెక్ట్గా కలవచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్లో కోల్పోయింది ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చింది. ఫస్ట్ హెడేక్ వచ్చింది, నేను పట్టించుకోలేదు. బాడీ పెయిన్స్ పట్టించుకోలేదు, నిద్ర రాకపోవడం పట్టించుకోలేదు. ఫైనల్గా ఆర్థరైటిస్ మెడిసిన్ అంతా వాడిన తర్వాత కూడా అప్పుడు కూడా నేను నా అలవాటు మార్చుకోలేదు. స్టెరాయిడ్స్ వేసుకుంటున్నా కూడా నేను నా వాటర్ ఇంటేక్ని పెంచలేదు. సో ఇవన్నీ నా బాడీని నేను స్లోగా ఇమ్యూనిటీ తగ్గించుకుంటూ వెళ్ళటం వల్ల నాకు తెలియకుండానే బాడీలో గడ్డలు రావటం మొదలయ్యాయి. ఈ నెక్ దగ్గర గడ్డలు వచ్చాయి చిన్నగా, లింఫ్ నోట్స్ అంటాము. మనందరికీ చిన్నపిల్లలకి స్కాన్ చేసినా చెప్తారు లింఫ్ నోట్స్ వచ్చాయి అని. సో ఈ లింఫ్ నోట్స్ అనేవి నా ఇమ్యూనిటీ దెబ్బతింటం వల్ల బాగా ఎక్కువగా సైజ్ పెరిగిపోయింది, చిన్న నుంచి పెద్దగా అయిపోయింది. అది కాస్త బయాప్సీ చెప్పారు డాక్టర్, మా డాక్టర్సే. బై ద వే నేను ఇక్కడ ముషీరాబాద్లోనే వర్క్ చేసేదాన్ని, 9 ఇయర్స్ ఇక్కడ చేశాను. తర్వాత కార్పొరేట్స్కి వర్క్ చేశాను. స్లోగా గ్రోత్ మారిపోయింది. సో ఎప్పుడైతే ఈ గడ్డ పరీక్ష చేశామో అప్పుడు వితిన్ 7 డేస్ రిపోర్ట్ వస్తుంది బయోప్సీ మామూలుగా. కానీ 3 డేస్కే నాకు సివియర్ వామిటింగ్స్, హెడ్ఏక్ చాలా అన్బేరబుల్గా ఉండింది. అది ఎందుకు అవుతుందో తెలియలేదు. బట్ 7th డే వచ్చే లోపల చెయ్యంతా ఇట్లా చిన్నగా రెడ్గా పైకి ఇట్లా బొబ్బల్లా కనిపిస్తుంది, వామిటింగ్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ వచ్చింది, అది కాస్త లింఫ్ నోడ్ టీబీ వచ్చింది బయోప్సీది. దాంతోపాటు ఈ వామిటింగ్స్ తగ్గట్లేదు, చెయ్యి ఇలా ఉంది. మళ్ళీ ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ స్కాన్ రాశారు. దానిలో తెలిసింది ఏంటంటే 12 బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ బ్రెయిన్లో కూడా ఉండుంటాయి, దానికే వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పారు. సింపుల్గా కాదు, 3 డేస్ పట్టింది టోటల్గా నేను డయాగ్నోసిస్ అయ్యి నాకేమైంది తెలుసుకోవడానికి. 3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత చెప్పింది ఏంటంటే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆల్రెడీ, బికాజ్ ఆఫ్ మీ బాడీ కండిషన్ ఎలా ఉంది. ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళది తప్పని మా ఇంట్లో, మీరు ఎక్కడ సర్జరీ చేయించుకున్నారు వాళ్ళ తప్పు, వాళ్ళ వల్లే జరిగింది అన్నారు. బట్ నిజంగానా అంటే వాళ్ళ వల్ల కాదు. మనం చాలాసార్లు ఏదైనా జరగగానే వెంటనే డాక్టర్స్ని తిట్టేసుకుంటాం, అది జరిగింది అంటే వాళ్ళ వల్ల అని. బట్ అది జరుగుతున్న ప్రాసెస్లో అది ఇచ్చిన మెడిసిన్ కానీ, నేను జరిగిన ఆ ప్రొసీజర్ కానీ, నా బాడీ ఎలా రియాక్ట్ అయింది, నా బాడీ ఎలా ఉంది ఆ టైంకి, ఆ కండిషన్ ఏంటి అనేది చూసుకోవాలని నేను ఈ కమ్యూనిటీకి వచ్చాక నేర్చుకున్నాను. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ నాకు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలని చెప్పారు. ఎవ్రీడే మార్నింగ్ బ్లడ్ థిన్నర్ టెస్ట్ ఉండేది. టీబీ మెడిసిన్స్ ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 12 ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం 8, రాత్రి 12. ఇలా లైఫ్ మొత్తం మెడిసిన్ మయమైంది. ఒక్కసారిగా ఎంత పరిగెత్తానో, జాబు లేదు, ఇంట్లో కూర్చున్నాను. బికాజ్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే లైఫ్లో దేనికోసం పరిగెత్తుతామో అది పోయిన తర్వాతే దాని వాల్యూ అర్థమవుతుంది. అతను ముందు అది వదిలేశాను దీనికోసం, ఇప్పుడు రోజుకి అంత ఖర్చు పెట్టాల్సిన టైం వచ్చేసింది. సో అంత మెడిసిన్స్ తీసుకుంటున్న టైంలో నాకు నా ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ ఏంటంటే తను వెయిట్ లాస్ కోసం ఒక కమ్యూనిటీకి వెళ్ళారు బరువు తగ్గడానికి. దానికి ముందు నాకు పిలిచారు. బట్ నేను చెప్పిన సమాధానం ఏంటంటే, థ్యాంక్ యూ మేడం, నేను చెప్పిన సమాధానం ఏంటంటే నేను బరువు తగ్గడానికి లేదు, నేను 54 కేజెసే ఉన్నాను. ఈ హెల్త్ కండిషన్స్ అన్నీ అవ్వకముందు 54 కిలోలు ఉన్నాను. నేను 2 డెలివరీలు నార్మల్ చేయించుకున్నాను, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు నా సపోర్ట్ ఆఫ్ టీమ్ డాక్టర్స్తో. బట్ ఈ మెడిసిన్స్ తీసుకుంటూ నేను ఆల్మోస్ట్ 74 కిలోలకి వెళ్ళిపోయాను. 70, 72, 74 దీని మధ్యలో ఊగుతూ ఉండేదాన్ని, బరువు పెరిగాను. అప్పుడు కూడా బరువు తగ్గడానికి వెళ్ళలేదు. ఫస్ట్ మా ఫ్రెండ్కి చెప్పిన మాట గుర్తొచ్చింది, బరువు తగ్గడానికి వెళ్ళాలి. మామూలుగా వీళ్ళు నాకేంటి ఇచ్చేస్తారు, అక్కడికి వెళ్ళా కమ్యూనిటీలో ఏదో చెప్తారు, బాగా వినాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి అంటే మేమే పేషెంట్ అందరికీ చెప్తాం, వాళ్ళు మాకేం చెప్తారు అన్నాను. బట్ కానీ ఎప్పుడైతే నేను పేషెంట్లా ఉన్నానో నాకు తప్పలేదు. మా మదర్ ఫోర్స్ చేశారు ఒకసారి వెళ్ళు అని. అక్కడ వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నది, నాకు దొరికింది ఏంటంటే ఆరోగ్యం మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోగలిగాను. అండ్ దానికి రీజన్, నేను ఎప్పుడైతే కమ్యూనిటీలో జర్నీ మొదలు పెట్టానో వాళ్ళు చెప్పినట్టు నేను నా ఆహారం, వ్యవహారం, నా అలవాట్లు మార్చుకోగలిగాను. బై ద వే దానికి మా మదర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు మై మదర్. ఎందుకంటే ఆ రోజు తను కూర్చొని నాకు ఎన్ని వాటర్ ఏ టైంకి ఇవ్వాలి, నా ఫుడ్ ప్లేట్లో ఏముండాలి, నేను ఏ టైంకి నిద్రపోతున్నానా లేదా, నా స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తను హ్యాండిల్ చేస్తూ ఉండటం వల్ల
బేసిక్గా వితిన్ 15 రోజుల్లోనే నాకు ఆ చేతిలో చిన్నగా మూమెంట్ కనిపించింది. నేను చేసింది ఏంటి నాకు అర్థం కాలేదు. మెడిసినా? ఇది మెడిసిన్ కాదు, మీరు తీసుకుంది మెడిసిన్ కాదు, మేమే కమ్యూనిటీకి వెళ్ళాం, అక్కడ ఇచ్చిన న్యూట్రిషన్ మెడిసిన్ కాదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, వ్యవహారం, ఆలోచన మార్చుకోవటం వల్ల స్లోగా బాడీ రిపేర్ మోడ్లోకి వెళ్ళింది అనేది నాకు అర్థమైంది. సో దాంతోపాటు నెక్స్ట్ నేను మా కోచ్ ఏదైతే చెప్తూ వచ్చారో నేను అవన్నీ మార్చుకుంటూ వచ్చాను. నా హ్యాబిట్స్, వాటర్ తాగటం కానీ, నిద్రపోవటం కానీ. ఫస్ట్ నా మైండ్ సెట్ సెల్ఫ్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను మళ్ళీ మంచిగా అవుతాను అని. సో ఎప్పుడైతే నేను ఈ జర్నీ కంటిన్యూ పెట్టానో వితిన్ 3.5 నెలల్లో నా ఆహార వ్యవహారం మార్చుకోవటం వల్ల నేను నాకున్న మెడికల్ కండిషన్స్ నుంచి నేను బయటికి రాగలిగాను. సో ఆ రోజు నాకు అనిపించింది, ఏ మనిషికైనా ఇది పాసిబుల్లే కదా. ఆహారం వ్యవహారం మారిస్తే అందరికీ కావాల్సింది అదే. మనం ఏదైతే ఆర్టిఫిషియల్గా వేసుకుంటున్నామో బయట నుంచి, అది మన బాడీలో లేదు కాబట్టి వేసుకుంటున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, మెడిసినా ఇంకేదన్నా కానీ. సో మన బాడీ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు డెఫిషియన్సీ ఉంది అంటే, ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం న్యాచురల్లా? ఫస్ట్ క్వశ్చన్. కాదా? ఎందుకు కాదు? సో 90% అంటే పెస్టిసైడ్సే. ఒకప్పుడు ఆవు పేళ్ళు, గేదెల పేళ్ళు ఎత్తి కంపోస్ట్ తయారు చేసి ఓపిక్గా తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వాటిని కాసేవాళ్ళు లేరు. అందరి పిల్లలు ఎడ్యుకేషన్ ఊర్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కెమికల్స్కే డిపెండెంట్. అంటే పండించే విధానం మారిపోయింది. ఒకప్పుడు పండించే విధానానికి ఇప్పుడు పండించే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్లో మెయిన్గా ఒకప్పుడు సాగునీరు ఉండేది. అంటే ఒక దగ్గర వర్షాలు పడితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నీరు మారుతున్నప్పుడు భూమిలో ఖనిజ లవణాలు మానేయి. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా? అందరూ బోర్లేశారు. ఇంకొకటి ఉంది, ఫుడ్ అడల్టరేషన్ అంటాం, అంటే కల్తీ అంటాం. కల్తీ బయటకు వచ్చాక కాదు, పొలంలో కూడా జరగచ్చు. ఎలా చెప్పండి? ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. కల్తీ పొలంలో కూడా జరగచ్చు. ఎలా? సార్ ఫర్టిలైజర్స్ ఒకటి. ఓకే, దాని తర్వాత ఎంతమంది ఇక్కడ స్మోక్ చేయరు? ఓకే, ఎంతమంది పప్పు తింటారు? ఏం లేడీస్ స్మోక్ చేస్తారా? మీరు చేతులు ఎత్తరే? ఈ మధ్యన లేడీస్ కూడా చేస్తున్నారు, ఎత్తాలి కదా చేతులు. అయ్యయ్యో, వీళ్ళు ఎత్తలేదండి, చూసుకోండి ఇక్కడ. ఓకే, సో పప్పు ఎంతమంది తింటారు? అందరూ తింటామా? మిర్చి ఎంతమంది తింటారు? ఓకే, ప్రకాశం గుంటూరు సైడ్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మన దగ్గర పొగాకు బాగా పండిస్తారా? ఇప్పుడు ఉంది. నారులు వేస్తున్నారు, పొగాకు పండిస్తున్నారు, ఇప్పటికీ ఉంది. పొగాకు పండించిన పొలంలోనే కందిపప్పు వేస్తాము, మిర్చి వేస్తాం. సో మేము పొగాకు తింటున్నామా, తినట్లేదా? పిలవట్లేదు, తింటున్నాము. పీల్చే వాళ్ళకంటే తినే వాళ్ళది ఎక్కువ అని తెలియకుండానే అదేముంది, పొగాకు లొట్టలు ఉంటాయి, పొలం అయిపోయిన తర్వాత పొలంలోనే వేసేస్తారు, దాన్నే దుక్కుతారు, దాన్నే మళ్ళీ దానిలోనే సారమంతా దానిలోనే. మనం స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామందికి క్వెరీ ఉంది, క్యాన్సర్స్ మాకెందుకు వచ్చాయి, ఇన్ని బాగానే ఉన్నాం, ఎలా వచ్చింది ఏంటి? లేడీస్కి ఇంకా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. మీరు స్మోక్ చేయట్లే కానీ డైరెక్ట్ తింటున్నాం. ఇలా చాలా ఉన్నాయి, చూసుకుంటూ పోతే ఫుడ్ అడల్టరేషన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. తప్పించుకోవడం మన సాధ్యం కాదు, కానీ ఉన్న దానిలో బెస్ట్ తింటున్నామా లేదా అనేది అంతే క్వశ్చన్ ఉంది. సరే, పండించే వాళ్ళ తప్పు. తర్వాత నిలవ పెడుతున్నారు. నిలవ ఎన్ని రోజులు నిలవ? ఇది వరకు కొద్దో గొప్ప సంవత్సరంలో ఒక పంట వేస్తే 6 నెలలు, మళ్ళీ నెక్స్ట్ రొటేషన్ 1 ఇయర్ లోపల ఆ పప్పులు అవగొడతారు. ఇప్పుడు ఫుడ్ అన్ని ఫ్రీజింగ్ మెథడ్స్ వచ్చేసాయి. ఎంతమంది ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లో కందిపప్పు, చింతపండు పెడతారు చెప్పండి? ఈ రోజుల్లో చాలామంది పెడుతున్నారు, మీకు తెలియదేమో. మోడర్న్ జనరేషన్ అందరూ కందిపప్పు, చింతపండు, పల్లీలు అన్నీ ఫ్రిడ్జ్లోనే, ఒక్కడ కూడా బయట లేదు. అది ఫ్రిడ్జ్ బీరువాలాగా అయిపోయింది ఫ్రిడ్జ్. సో స్టోరింగ్ బయట షాప్ వాళ్ళు పెడితే తప్పు అంటున్నాం, మనమే ఫస్ట్ ఇంట్లో పెడుతున్నాం. దాన్ని న్యాచురల్గా ఉండాల్సిన టెంపరేచర్స్లో ఉంచకుండా దానిలో ఉన్న పోషకాలను చంపేస్తున్నాం, దాచే విధానం. ఇంకోటి ఉంది, వండే విధానం. ఎన్ని మెథడ్స్ వచ్చాయి ఇప్పుడు. రైస్ కుక్కర్లు వచ్చాయి, ఇండక్షన్ కుక్కర్లు వచ్చాయి, ఓవెన్లు వచ్చాయి, తర్వాత డీప్ ఫ్రైస్ వచ్చాయి, ఫుడ్లో మళ్ళీ వెరైటీస్ వచ్చాయి, రకరకాల ఐటమ్స్ వచ్చాయి. ఒకప్పుడు అన్నం, పప్పుచారు, పచ్చడి, పెరుగు మజ్జిగ తెలిస్తే ఎక్కువ. ఇప్పుడు ఎన్నో తెలుసు. ఒక ఇంట్లో ఎన్నో రకాల
వంటకాలు ఉన్నాయి, వండే విధానాలు ఉన్నాయి, దానిలో ఎడిషన్స్ ఉన్నాయి, డిలీషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వండే విధానాన్ని మార్చేసుకుందాం. ఇంకోటి ఉంది, అల్టిమేట్ మన చేతిలో ఉంది, ఏంటదంటారు? ఈ మూడు కూడా సరే పక్కన వాళ్ళ మీద తప్పేద్దాం, వాళ్ళు ఉండారండి రెస్టారెంట్ వాళ్ళు మేము తినేసామండి. ఇంకోటి ఉంది అల్టిమేట్ మన చేతిలో, తినటం. పండించేవాళ్ళది తప్పు, దాచేవాళ్ళది తప్పు, వండే వాళ్ళది ఆఖరికి లేడీస్దే తప్పు, కానీ తినేవాళ్ళు ఎవరు? సెల్ఫ్ ఉన్నాగా. సో తినే విధానం, తినే టైం, ఎంత స్పీడ్గా తినేస్తారంటే టైం లేదు కదా, 10 నిమిషాల్లో ఫుడ్ అయిపోద్ది. రెండోది, నైట్ హైదరాబాద్ అంటేనే బ్రాండ్ ఏంటంటే నైట్ 10 దాటితే 12 యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫుడ్ టైం లేదు. పొద్దున లేడీస్కి అయితే ఇల్లు క్లీనింగ్ పూజ అయ్యేదాకా బ్రేక్ఫాస్ట్ వెళ్ళదు, బ్రంచ్ లంచ్ కలిపి చేసేస్తాం, పొద్దున మెయిన్ మీల్ ఆఫ్ ద డే స్కిప్ చేసేస్తాం, దాంతోపాటు లంచ్ 3, 4 ఒక్కోసారి తెలియదు ఏదో రకంగా. సో తినే విధానం అయితే మన చేతిలోనే ఉంది, తినే టైం మన చేతిలోనే ఉంది, దాన్ని కూడా మన చేతిలో లేకుండా దాటిచ్చేసాం. సో ఎప్పుడైతే ఈ 4 పద్ధతులు మారిపోయాయో తెలియకుండానే బాడీలో కొన్ని రకాల డెఫిషియన్సీస్ మొదలయ్యాయి. డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని నెక్స్ట్ డి దగ్గరికి తీసుకెళ్తాయి. ఒక డి డెఫిషియన్సీ, రెండో డి ఏమొస్తుందంటారు? డెత్ లాస్ట్ సార్, మధ్యలో చాలా ఉన్నాయి. డెత్ అల్టిమేట్ అది. ఫస్ట్ డిజార్డర్స్ వస్తాయి, అంటే వేయాల్సిన నెంబర్ కడుపులో వేయట్లేదు, ఇవ్వాల్సిన టైంకి ఇవ్వట్లేదు, ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. ఆ డెఫిషియన్సీ ఏదైనా అయి ఉండొచ్చు. మేమేమంటామంటే ఒక 5 డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆ 5 డెఫిషియన్సీస్ చెప్పి మీకు నేను మీ టైం ఎక్కువ తీసుకోను. 5 డెఫిషియన్సీస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్. ఫ్రీ కానీ తాగం, వాటర్ డెఫిషియన్సీ. లేదా తాగుతున్నామా, దానికి ఒక లెక్క పత్తా ఏమీ లేదు, కొలత లేదు. పెట్రోల్ మాత్రం బండిలో కొలత పెట్టి పోస్తారా? మీటర్ చూస్తారు కదా, ఇలా 100 ఇవ్వగానే ఇలా మీటర్ చూస్తాం. సో బాడీలో వేసేటప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు. సో దానికి కొలత కావాలి. నెక్స్ట్ అది తాగకపోతే డెఫిషియన్సీయే, వాటర్ డెఫిషియన్సీయే. ఇంకొకరు చేస్తారు, బాగా గడగడగడ తాగేస్తారు, ఉన్న కుండీ ఇంత పోసేది ఇంత, ఒంట్లో ఉన్న సారం కుండీలో ఉన్న సారం కాస్త వెళ్ళిపోద్ది, అది ఒంటికి పట్టదు, దేనికి పనికిరాదు. నీళ్ళు చిమ్మితే మొక్క పీల్చుకుంటుంది, ఒకటేసారి పోస్తే కింద పోతుంది, యూరిన్ వస్తుంది, అంతకుమించి జరిగేది ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ అంటాను నేను. సెకండ్ డెఫిషియన్సీ ఎక్కడ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇందాక మనం చెప్పుకున్న ఆ ప్రాసెస్ వల్ల చాలా వరకు 80% పైగా పోషకాలని మనం అసలు బాడీలోకి వెయ్యట్లేదు. 80% అసలు మనకేం కావాలి, మనకున్న హెల్త్ కండిషన్కి ఏం కావాలి. కొంతమందికి ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉంటారు, ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ ఉంటారు ఇంట్లో. ఎవరి ఏజ్ గ్రూప్కి ఏం కావాలి అసలు చూసుకోకుండానే అందరం ఒకటే వండేస్తారు, అందరికీ సేమ్, ఇంట్లో అందరికీ సేమ్. సో ఇలా చేసినప్పుడు బాడీకి అందాల్సిన మోతాదు ప్రకారం పోషకాలు ప్రతిరోజు అందకపోవటం వల్ల దానివల్ల ఒక డెఫిషియన్సీ ఏర్పడుతుంది. మీరు అనుకుంటారు, అందరికీ తెలిసింది కామన్గా ఏంటంటే కళ్ళజోడు ఉంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ, ఇది ఒక్కటే తెలుసు. ఈ మధ్యన కొత్తగా B12 విటమిన్ డి టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయో డి టెస్ట్ చేస్తే ఆ 2 తెలుసు. ఇంతకు మించి ఇంకే డెఫిషియన్సీ మేము చెక్ చేయము, మాకు తెలియదు. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో పాటు? 100%. ఎవరైనా చెక్ చేయట్లేదు అసలు ఏ డెఫిషియన్సీ, ఎన్ని కావాలి, అసలు మనిషికి ఎన్ని పోషకాలు కావాలి? చాలా కావాలి. బేసిక్గా ఎవ్రీడే 114 పోషకాలు ఉంటాయంట. సబ్ కేటగిరీస్ పట్టుకుంటే 114 పోషకాలు ఉంటాయి. సో దానిలో మేజర్ ఉన్నాయి, మైక్రో ఉన్నాయి, మ్యాక్రో ఉన్నాయి, 2 న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలి. ఈ న్యూట్రిషన్ అందటం కష్టం. మేము తినే 3 మీలల్లో కనీసం 5 రంగులు కూడా ఉండవండి. ఎంతమంది ఒప్పుకుంటారు? 5 రంగులు కూడా ఉండవు. ఆ టమాటా ఉల్లిగడ్డ తప్ప కామన్ కలరు, మిగతాది ఏమేస్తారో మా లేడీస్కే తెలుసు, లేదా మేము సెల్ఫ్ వండుకుంటే మాకు తెలుసు, అంతే. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కష్టం. ఇప్పుడు మనం ఉన్న కల్తీ వరల్డ్లో అది కల్తీ అన్ని రకాలుగా అవుతున్నాం. పొల్యూషన్ బయట నుంచి వస్తుంది, వాటర్లో వస్తుంది, ఫుడ్లో వస్తుంది, నిద్ర లేకుండా రిపేర్ జరగట్లేదు. వీటన్నిటి వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతున్నాయి బాడీలో. సో ఇలా పెరుగుతున్న ప్రాసెస్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల తొందరగా హెల్త్ కండిషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి స్లీప్ అండ్ రెస్ట్. పడుకుందామన్నా ఒకటి పడుకోనివ్వదు, ఫోను.
ఎవరు చేసేవాళ్ళు లేరు మెసేజ్, కానీ దాన్ని చూస్తుంటాం అంతే. ఇది ఒకటి సరదా. లేదా టీవీ. గుడ్ దట్ మీరు అందరూ ఇక్కడ ఇలా కమ్యూనిటీ ఒకటి మీరు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ కాసేపు మీ టైం స్పెండ్ చేస్తున్నారు, హ్యాపీ హార్మోన్స్ తీసుకుంటున్నారు. హ్యాపీ టు సీ ఇలాంటి ఒక కమ్యూనిటీ ఉంది అనేసి. సో థ్యాంక్స్ టు దిస్ లీడర్షిప్ ఎవరైతే ఇక్కడ ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ నాలుగోది వచ్చేసి ఎక్సర్సైజ్. అది కూడా ఫ్రీనే, కానీ టైం లేదు. ఒకరోజు వర్షం వస్తుంది, ఇంకో రోజు తోడెవరు రారు, ఇంకో రోజు వెళ్దాంలే నిన్న చేశాను కదా వారంలో. చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి. అది డెఫిషియన్సీయే. ఫైనల్గా ఇంకో డెఫిషియన్సీ ఉంది, మైండ్ సెట్. అల్టిమేటం. ఇవి 4 చేయాలన్నా లాస్ట్ అది కావాలి. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకి నెగిటివిటీలో ఉంటామో ఈ 4 ఎప్పటికీ చేయలేము. ఇవి చేయకపోవటం వల్ల వచ్చే తగ్గుదల అది అలాగే ఉంటుంది. సో మైండ్ మారినంత వరకు మనిషి మారడు. మైండ్ మారితే చేతలు మారుతాయి. సో మైండ్ మారాలి అంటే మనం ఫస్ట్ దానికి ఒక సంకల్పం తీసుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. మేము వెల్నెస్ గోల్స్ అని ఎందుకు అన్నామంటే దానికే అన్నాం. మీరు నిర్ణయించుకునేంత వరకు మీ హెల్త్ ఎవరు మార్చలేరు. ఎవరు నిర్ణయించుకోవాలంటే మీరే. ఓకే. దీంతోపాటు ఏదైతే ఈ డెఫిషియన్సీ ఉందో ఇవి పట్టించుకోకపోవటం వల్ల డిసార్డర్స్ వస్తున్నాయి. ఈ డిసార్డర్స్ ఎలా ఉంటాయంటే నెంబర్లు ఎక్కువ తక్కువ, మన బాడీలో ఉన్న నెంబర్స్ ఉన్నాయి. అది మెయిన్గా మేము ఫస్ట్ నెంబర్స్ చెక్ చేసుకోమనేది ఏంటంటే మీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది అది, అలాగే మీ బాడీ ఫ్యాట్ లెవెల్స్, విజరల్ ఫ్యాట్ లెవెల్స్, ఇంకా మజిల్ పర్సంటేజ్. ఇవి చాలా తక్కువ మంది చెక్ చేసుకుంటారు. ఎవ్రీడే చెక్ చేసేది ఏంటి తెలుసా మీరు? బీపీఓ, షుగరో, థైరాయిడో, ఇది కూడా నెంబర్సే. బై ద వే ఇవి కూడా డిసార్డర్సే. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు మాకు తెలియలేదు అది డిసార్డర్ అని, కానీ ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యి మళ్ళీ టెక్స్ట్ బుక్ వెనకాలకి వేసి అది డిసార్డరే, డిసీజ్ కాదు, డిసార్డరే. సో నెంబర్ తప్పటాన్ని డిసార్డర్ అంటాం. ఆ నెంబర్ని మళ్ళీ నార్మల్ తెచ్చుకోవాలంటే డెఫిషియన్సీస్ని కవరప్ చేస్తే దీనికి హెల్ప్ అవుతుంది. సో అలా కొంతమందికి హెల్ప్ అయింది కమ్యూనిటీలో. వాళ్ళ అలవాట్లు, ఆహారం, ఎస్పెషల్లీ గణేష్ గారు కానీ, జగన్మోహన్ గారు కానీ, శ్యామల్ గారు, శ్రీదేవి, వీళ్ళ హ్యాబిట్ సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళకి హెల్త్ పర్సనల్గా ఛాలెంజెస్ ఉన్నాయి, డిసార్డర్స్ ఉన్నాయి. వాటికి వాళ్ళు సపోర్ట్ చేసుకోగలిగారు. తన రిజల్ట్ విందాము. సో నేను ఎప్పుడైతే నా రిజల్ట్స్ మార్చుకున్నానో, నేను హెల్తీగా 14 కిలోలు బరువు తగ్గడంతో పాటు నా డెఫిషియన్సీస్ అన్నీ బెటర్ చేసుకొని లాస్ట్ 7 సంవత్సరాల నుంచి నేను, నా ఫుల్ ఫ్యామిలీ ఎవ్వరం హాస్పిటల్ విజిట్ లేదు. యాజ్ ఏ పేషెంట్, యాజ్ ఏ ఎంప్లాయీ ఐఎమ్ దేర్. సో అంత బెటర్గా మా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. సో ఈ మెజర్మెంట్స్ ఏదైతే మీకు చెప్పానో, ఇక్కడ మాది తిలక్ నగర్లో వెల్నెస్ సెంటర్ ఉంది. ఎవ్రీడే మార్నింగ్ మేము 8:15 to 9:15 1 hour సెషన్ ఉంటుంది. సో అక్కడ వచ్చి మీరు మార్నింగ్ 8:15 లోపల బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తే మీకు ఫాస్టింగ్లో ఆ పారామీటర్స్ చెకప్ అనేది చేయటం జరుగుతుంది. సో ఒకసారి తెలుసుకోండి, అంటే తెలుసుకోవడంలో తప్పు లేదు. మీ పారామీటర్స్ ఎక్కడున్నాయి? మనము బ్లడ్లో చూపించేవి వేరే, బాడీ పారామీటర్స్ వేరే. ఇంకా వీటితో పాటు తెలియకుండానే మనకి ఇంచెస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. షర్ట్ సైజు, ప్యాంట్ సైజు స్లోగా పెరుగుద్ది, దాన్ని పట్టించుకోం. లేడీస్ కూడా కుట్టిప్పుతాం, కుట్టేస్తాం, నడుస్తూనే ఉంటుంది గాడి. కానీ అసలు ఏం మార్చుకుంటే బెటర్ అవుతుంది తెలియదు. చాలామంది మెడికల్ కండిషన్స్లో ఉన్నారు, మీరు మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నారు, కానీ అది ఎగ్జాక్ట్గా చాలామంది ఫీల్ అవుతారు. రాశారు డాక్టర్, కానీ కొన్ని రోజులు అయిందండి నాకు సేమ్ అలానే ఉంది, లేదా మళ్ళీ వెళ్ళి డాక్టర్ని అడతాం, కుछ भी काम नहीं हो रहा, थोड़ा बढ़ा दो. అది ఏదైనా కానీ బడాదో, అది ఏం బడాదోనా కుछ బోలో అంటాం. ఆయన ఏం చెప్తారు చెప్పండి? పాపం వాళ్ళకి తెలిసింది ఏంటి? హ్యాబిట్స్ మార్చుకోకుండా మనం మెడిసిన్స్ వేసుకుంటూనే ఉన్నాము అంటే ఈవెన్ ఆ బాడీ నెంబర్స్ ఎప్పటికీ మారవు. సో హ్యాబిట్స్ మార్చుకున్నప్పుడు మాత్రమే ఆ నెంబర్స్ మారే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇవి ఇలా మార్చడానికి ఒక కమ్యూనిటీ కావాలి, ఒక కోచ్ కావాలి. అంటే అందరికీ తెలుసు, అందరి దగ్గర గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. వాటర్ తాగాలి ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. ఎంతమంది తాగుతున్నాం? కొంతమంది, అందరు లేరు. హాల్లోనే అందరు లేరు, ఉన్న 20 మందిలో అందరు లేరు. సో బాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలని అందరికీ తెలుసు. ఎవ్రీడే మిస్ అవ్వకుండా ఒక ఫ్రూటో వెజిటేబుల్ 3 కలర్స్ మిస్ అవ్వట్లేదు, ఫ్రూట్ మిస్ అవ్వట్లేదు. చేయొద్దండి, ఒక్కరోజు కూడా ఒక ఫ్రూట్ మిస్ అవ్వట్లా. నాట్ ఈవెన్ 5% ఇన్ ద హాల్. ఇప్పుడు ఎత్తుతున్నారు వీళ్ళు, ముందు వీళ్ళు కూడా లేదు. ఓకే. సో ఒకసారి రియలైజ్ అవుదాం. అలా టెక్స్ట్ బుక్ ఉంది,
కానీ చదవడం చేత కావట్లేదు. అలా ఉంది మన పరిస్థితి. సో అందుకని మేము ఒక కమ్యూనిటీ పెట్టడం జరిగింది. దాంతోపాటు వండర్ఫుల్గా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే మనకి డెఫిషియన్సీ అవుతుందో దాన్ని ఐసోలేషన్ మెథడ్లో ప్రిపేర్ చేసి చాలా వరకు ఐసోలేషన్ అంటే ఇప్పుడు మనం కిలో క్యారెట్ తింటే ఎంత విటమిన్ ఏ వస్తుంది? కొన్ని ఐయూస్ అంతే. కానీ కిలో తినాలి. కిలో ఎంతమంది తినగలుగుతారు రోజు? కష్టం. బట్ థ్యాంక్స్ టు వండర్ఫుల్ న్యూట్రిషన్ ఒక 46 years బ్యాక్ నాసా శాస్త్రవేత్తలు కనుక్కున్న ఒక చిన్న చిట్కా ద్వారా అలాంటి ఒక ఫుడ్ మన దాకా వచ్చింది. ఈరోజు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో వెళ్తున్నప్పుడు ఫుడ్ మొత్తం కిలోలు వేసుకెళ్ళలేరు. దాన్ని ఐసోలేషన్ చేయాలి. ఫుడ్ ఐసోలేషన్ చేసి దాన్ని సప్లిమెంట్ అండ్ ఫుడ్ ఫార్మాట్లో పౌడర్ ఫార్మాట్లో కన్సైజ్ చేయటం వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ బరువు పెరగకుండా ఉండడానికి వాళ్ళకి సపోర్ట్ అయింది. అంటే ఫ్యాట్ లెవెల్స్ పెరగలేదు. అంటిల్ మన బాడీ ఫ్యాట్ పెరిగేంత వరకు మనకి బాడీ నెంబర్స్ మారే అవకాశం లేదు. సో ఆ బాడీ ఫ్యాట్ని కంట్రోల్లో ఉంచడానికి ఆ ఫుడ్ వాళ్ళకి సపోర్ట్ అయింది. కాబట్టి మాకు కూడా అది చాలా బాగా సపోర్ట్ అయింది. నేను హెల్దీగా 14 kilos బరువు ఫ్యాట్ లాస్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హెల్దీగా మెయింటైన్ చేయగలుగుతున్నాను. నాతో పాటు నేను ఫస్ట్ హెల్ప్ చేసింది జగన్మోహన్ గారు అండ్ శ్యామల గారు. ఒకసారి షార్ట్గా వాళ్ళ రిజల్ట్స్ విందాము. తర్వాత వాళ్ళు గణేష్ గారు వాళ్ళకి హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్మోహన్ రావు. నమస్తే జగన్మోహన్. నేను రైల్వేస్లో పనిచేస్తూ లాస్ట్ ఇయర్ జూలైలో రిటైర్ అయ్యాను. సో నా మిస్సెస్ విఎస్టీలో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. సో ముందుగా మాకు ఈ కమ్యూనిటీ అనేటువంటిది మా వీధిలోనే పెట్టడం జరిగింది, కానీ మాకు తెలియలేదు అసలు. తర్వాత 1 year తర్వాత మాకు మళ్ళా ఫస్ట్ యానివర్సరీ ఇన్విటేషన్కి మేడం వచ్చినప్పుడు మా మిస్సెస్ కలిసి మేము వెళ్ళటం జరిగింది. అప్పటికే నా మిస్సెస్ చాలా చిన్న ఏజ్లోనే బీపీ అండ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉండేది. సో తనకి ఏమైనా హెల్ప్ అవుతుందని తను ముందు వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం జరిగింది, నాకు స్పాండిలైటిస్ రావడంతోనే. సో నేను అనుకునేవాడిని నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నేను చాలా ఆరోగ్యవంతుడని. కానీ ఒక్కసారిగా స్పాండిలైటిస్ రావడంతోనే నాకు తెలిసింది. సో మేడం ద్వారా సలహా తీసుకొని నేను ముందుగా కొన్ని సప్లిమెంట్స్ వాడి నాకు రిజల్ట్స్ చూసుకున్నాను. ఒక 5 daysలోనే మంచి మిరాకిల్గా ఆ స్పాండిలైటిస్ తగ్గడం జరిగింది. సో దాంతో నేను కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. అది బెటర్ అయింది నాకు. సో తర్వాత ఒక 5 monthsలో నేను ఆల్మోస్ట్ 10.4 kilos వెయిట్ తగ్గాను. సో నా ఎనర్జీ బూస్టప్ అయింది. సో నాకు ఇది ఎంతో సహాయపడింది కనుక నాకులాగే ఎంతోమంది ఇబ్బంది పడుతూ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు మన బంధువుల్లో కానీ తర్వాత మన ఫ్రెండ్స్లో కానీ ఉంటున్నారు కనుక వాళ్ళకి నేను ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుందని చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా మిస్సెస్ మాటల్లో విందాం. నమస్తే అండి, నా పేరు శ్యామల. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 7 months అయింది. నాకు హోమ్ ఇన్విటేషన్ ద్వారా ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. నేను ఈ కమ్యూనిటీలో జర్నీ చేస్తూ నేను 8 kilos వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత నా బీపీని నార్మల్ చేసుకున్నాను. నా ఆర్థరైటిస్ ఉండేది, కాళ్ళు నడవలేకపోయేదాన్ని. రోజు నీ క్యాప్ కూడా వేసుకునేదాన్ని. ఇప్పుడు అది అంతా తీసేసి హ్యాపీగా నేను 56 kilometers జర్నీ చేసి రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. మా విఎస్టీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యింది తూప్రాన్కి. రోజు 112 kilometers జర్నీ చేసి ఇప్పుడు కూడా అక్కడ నుంచి జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను డైరెక్ట్గా. నా ఎనర్జీ లెవెల్స్ చాలా హ్యాపీ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock లేచి నైట్ 10 o'clock వరకు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉంటూ ఈ కమ్యూనిటీలో నేను జర్నీ చేస్తూ చాలా హ్యాపీగా నా జర్నీ చేస్తున్నాను. థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ కమ్యూనిటీ. నా హ్యాబిట్స్, నేను వాటర్ అనేది తీసుకోవడం తెలుసు, కానీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఈ కమ్యూనిటీ ద్వారానే నాకు తెలిసింది. అలాగే మనకి రెయిన్బోలో 7 colors ఉంటాయి. ఆ 7 colorsలో మన ఫుడ్లో ప్రతిరోజు కూడా రైసు వైట్ కలర్లో ఉంటుంది, అలాగే ఆకుకూర గ్రీన్ కలర్లో ఉంటుంది, టమాటా రెడ్ కలర్లో ఉంటుంది. అట్లాగే అవన్నీ ఎంచుకొని కీరా, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ అలా ఇవన్నీ కూడా నా ఆహారం వ్యవహారం. నా ఫుడ్ ప్లేట్ అంటే ప్లేట్ మార్చుకోవడం కాదు, ఫుడ్లో పెట్టుకొని తినే వస్తువులు మార్చుకొని నేను చాలా హ్యాపీగా తిని, నాకు ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఉండేది. ఇది తినాలని పెట్టుకుంటాం, కానీ తినలేక చాలా ఆయాసపడేదాన్ని. కొంచెం నాకు ఇప్పుడు ఎలా తినాలి అనేది తెలుసుకొని నేను అన్నీ తింటున్నాను.
ఇంతకుముందు ఏమీ తినేదాన్ని కాదు, ఇప్పుడు అన్నీ తింటున్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు కమ్యూనిటీ. సో వీళ్ళు గణేష్ గారు అండ్ శ్రీదేవి గారికి హెల్ప్ చేశారు. సో వాళ్ళు చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు. తక్కువ టైంలో వాళ్ళ ఆహారం వ్యవహారం రెండు చాలా బెటర్గా వాళ్ళ కోచ్ చెప్పినట్టు వాళ్ళు ఫాలో చేసుకుంటూ అలవాట్లు మార్చుకోగలిగారు. సో ఒకసారి వాళ్ళ రిజల్ట్ విన్నాం. గుడ్ ఈవినింగ్, నా పేరు గణేష్ అండి. నమస్తే. ఈ కమ్యూనిటీకి నేను 5 months బ్యాక్ జాయిన్ అయ్యాను, తిలక్ నగర్లో ఉండే కమ్యూనిటీకి. నేను జనవరిలో నేను ఒక పెద్ద డయాబెటిక్ అంట, 25 years డయాబెటిక్ ఉన్న నేను, పైగా ఇన్సులిన్లో ఉండేవాడిని. ఇన్సులిన్ మార్నింగ్ 55 units, ఈవినింగ్ 55 units తీసుకొని ఒక పెద్ద పొట్టేసుకొని తిరుపతికి పోయి మెట్లెక్కలేక చాలా కష్టపడి వెంకన్న బాబుని కిందికి రమ్మంటే ఆయన కిందికి వచ్చి ఈ తిలక్ నగర్ అడ్రస్ ఇచ్చాడు నాకు. ఆయన వెంకన్న రాలేక ఆయన మా జగన్మోహన్ రావు రూపాన వచ్చి, నువ్వు అక్కడికి వెళ్ళు బాబు, నువ్వు హెల్త్లు బాగు చేసుకో అని చెప్తే నీ బండిని తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేయమన్నారు. 5 monthsలో నేను పొందిన రిజల్ట్ ఏంటంటే ఇన్సులిన్ నుంచి టోటల్గా బయటికి పడ్డాను డాక్టర్ సలహాతో. ఎందుకంటే నా ప్రతి మంత్ నేను రీడింగ్స్ టెస్టింగ్ బ్లడ్ టెస్ట్ చేస్తుంటే దాంట్లో రీడింగ్స్ కనిపిస్తుంటాయి. ఆ రీడింగ్స్ డాక్టర్స్ చూపిస్తుంటే వాళ్ళే కొంచెం ఆశ్చర్యపోయి, బాబు నువ్వు ఇన్సులిన్ ఆపేసి అని ఇన్సులిన్ ఆపేశారు. ట్యాబ్లెట్స్ కూడా 3 times తీసుకునేవాడిని, అందులో ఒక టైమే ఇప్పుడు వేసుకుంటున్నాను. 2 సార్లు కూడా వాళ్ళు ఆపమన్నారు, చాలు నీకు షుగర్ నుంచి బయటపడ్డావు నువ్వు అని అన్నారు. ఈ షుగరే కాకుండా ఎన్నో డిజార్డర్స్ నా బాడీలో, మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నేను నడవలేను, ఆయాసం, ఇన్ని ఉండి కూడా అన్నిటి నుంచి బయటపడ్డాను. అంటే మేడం చెప్పినట్టు ఇట్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. డిస్క్లైమర్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. మనకు బాడీకి కావాల్సిన పోషకాహారాలు ఏమైతే కావాలో, పోషకాలు ఏమైతే కావాలో, న్యూట్రిషన్ ఏదైతే కావాలో అది వీళ్ళు ప్రాపర్గా ఒక డైట్లో ఇస్తున్నారు. కాబట్టి రీప్లేసింగ్ ద బ్రేక్ఫాస్ట్ అంటారు దీన్ని. బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేసుకోవడం వల్ల మన హెల్త్లు బాగుపడ్డాయి, మా హెల్త్ బాగుపడింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నాను. ముందంతా పాటలు పాడాలంటే గొంతే వచ్చేది కాదు, ఇప్పుడు పాటలు సరళంగా ఎంతసేపైనా పాడవచ్చు. ముందంతా నిలబడాలంటే కష్టపడేవాడిని. 4.5 hours నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే అరగంట కూర్చుంటాను, అరగంట నిలబడతాను, అరగంట కూర్చుంటే అరగంట నిలబడతాను. ఇప్పుడు 5 hours ఐ విల్ స్టాండ్ హియర్ టిల్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. సో దట్ ఈస్ దిస్ న్యూట్రిషన్ హ్యాస్ గన్ నాకు మంచి చేసింది. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మై సూపర్ స్టార్ కోచ్ హరిసుధ గారు అండ్ టు మై మెంటర్ జగదీష్ గారు. వీళ్ళందరూ ఈ కమ్యూనిటీలో నన్ను పిలిచి నన్ను ఆదరించి నాకు డైలీ టేక్ కేర్ చేస్తారు. ఈ కోచ్ అనేది ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్ రాస్తాడు, రండి ఆఫ్టర్ 1 week రండి అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు, మీకు మీరు ఏం తింటున్నారు అన్నీ బాగోగులు కనుక్కుంటారు. బాగోగులు కనుక్కునేది ఎవరండి? తల్లిదండ్రుల తర్వాత ఈ కోచ్లే అనమాట. కాబట్టి అలాంటి కోచ్లు ఉన్న ఈ న్యూట్రిషన్ సెంటర్లో పోయాం కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చింది. మా ఆవిడకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది, ఆవిడ కూడా చెప్తుంది. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి గణేష్. నమస్తే శ్రీదేవి గణేష్. నాకు ఈ కమ్యూనిటీని వీళ్ళ ద్వారా పరిచయం అయిందండి, జగన్మోహన్ అండ్ శ్యామల గారు. అదే మా సార్ చెప్పినట్టు తిరుపతి వెళ్తున్నాం అందరం ఫ్యామిలీస్ కలిసి. వీళ్ళు టక నెక్కేశారు కొండపైకి, మేమైతే ఇంకా కిందే ఉన్నాం. అసలు రీజన్ ఏంటి? వీళ్ళు మనం అందరం కలిసి వెళ్తున్నాం కదా, మరి వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ఇంత హైలో ఉన్నాయి అని మాకు అర్థం కాలేదు. మాకైనా ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది, రొప్పి వస్తుంది. కానీ జగన్మోహన్ రావు సార్, శ్యామల గారే వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు అప్పటికే 4 months నుంచి కమ్యూనిటీలో ఉన్నారు. ఏమనుకున్నాం, ఎందుకు ఏం చేస్తున్నారంటే మేము కమ్యూనిటీలో చేరాము, న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, చాలా ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి అని. సరే మనం కూడా ట్రై చేద్దామని అని చెప్పేసి వెళ్ళాము. మేము ఇప్పుడు వెళ్ళి 5 months అయింది. నేను 10 kgs తగ్గాను. నాకు బీపీ షుగర్ 2 ఉన్నాయి, అవి నార్మల్ చేసుకున్నాను. 1 gram వేసుకున్నాను, 1000 వేసుకునేదాన్ని. మార్నింగ్ 1000, ఈవినింగ్ 1000. మీకు తెలుసు కదా షుగర్ ట్యాబ్లెట్, అది వేసుకునేది. ఇప్పుడు 500 mg ఓన్లీ 1 day, ఒక్క పూటే 500 grams తీసుకుంటున్నాను, 500 ml. అయితే దీనివల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎనర్జీస్ వస్తాయండి మనకి. అస్సలు నీరసం కానీ, ఒక స్వెట్, భయంకరమైన స్వెట్ వచ్చేస్తుంది నాకు, విపరీతమైన స్వెట్. అది సమ్మర్ అనుకో, వింటర్ అనుకో, రైనింగ్ సీజన్, ఏ సీజన్ అయినా కానీ నీళ్లు కారిపోతూ ఉంటాయి. మనం ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలేస్తుంది. తినంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అట్లా ఆ ఎసిడిటీ కూడా పోయిందండి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఫుల్లీ ఎనర్జీ ఉన్నాను. నాతో పాటు మా ఆయన మేడం లేదు, నేను చాలా ఆహారం వ్యవహారం లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా సార్ ఇందాక. లైఫ్ స్టైల్, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఇవన్నీ మాకు కమ్యూనిటీలో నేర్పిస్తారు.
దగ్గరుండి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సార్ నాకు షుగర్ ఎక్కువైపోయింది సార్ మీరు వేసుకున్న ట్యాబ్లెట్ అంటే, నేను చెప్పినట్టు చేసావమ్మా అంటావు. అన్నీ చేస్తామా మనం? చెయ్యం. కానీ డాక్టర్ చెప్పింది వింటామా? ఆయన మనల్ని ఫాలో అవుతారా? ఫాలో అవరు. కానీ ఈ కమ్యూనిటీ మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాలో అవుతూనే ఉంటుంది. ఏం తింటున్నావు, ప్లేట్ పెట్టమంటారు. ఆ ప్లేట్ని ఫోటో తీసి కమ్యూనిటీలో మనకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెట్టాలి. నువ్వు ఎప్పుడు వాటర్ తాగావు అన్నీ మనకి దగ్గరుండి తల్లిదండ్రుల్లాగా అన్నీ గైడ్ చేస్తారు. కాబట్టి మన ఆరోగ్యం కూడా మనకి ఎంత ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్స్ కమ్యూనిటీ అండ్ సూపర్ కోచెస్ అండ్ మై మెంటర్స్. థ్యాంక్ యూ వండర్ఫుల్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ అందరికీ, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు ఇప్పుడు. సో రేపు మార్నింగ్ మీరు 8:15కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎవరైనా మీరు డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఉంటే మీ మెడిసిన్ వేసుకొని రావచ్చు. ఎంటీ స్టమక్తో వస్తే మీకు ఇందాక చెప్పిన బిఎంఐ కానీ బాడీ ఫ్యాట్ ఇవన్నీ విజరల్ ఫ్యాట్ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తాము. దాంతోపాటు వన్ డే అక్కడ మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. అలాగే మా కమ్యూనిటీలో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ని మీరు అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గణేష్ అండ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ మేడం. శ్యామల గారు. ఇంకా మేము లక్కీ ఇంకా వండర్ఫుల్ వేదవతి గారు అండ్ హస్బెండ్ కూడా ఈ న్యూట్రిషన్ అండ్ మా కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నారు. ఎస్ సార్ రండి. ఎస్ సార్ రండి. అంటే ఈ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉన్నావా ఇంకొకరిని హ్యాపీగా చేయి. నీ కుటుంబం హ్యాపీగా ఉండటం కాదు, 10 కుటుంబాలు హ్యాపీగా ఉండాలని ఒక సిద్ధాంతం సార్. హెల్దీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీ అండ్ హెల్దీ. నా పేరు డివి యాదగిరిరావు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 4 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యానండి. మా మిస్సెస్ వేదవతి దేవి. మేము యాక్చువల్గా ఏంటంటే గణేష్ గారు మేము ఈ మ్యూజికల్ గ్రూప్ 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ విధంగా ఫ్రెండ్స్ అయిపోయాము. అనుకోకుండా వీరు ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇట్లా మేము వాడుతున్నాము, ఇట్లా యూజ్ చేస్తున్నాం అనే సమ్ చేంజెస్ మేము అబ్జర్వ్ చేశాము. ఏంటి సార్ మీరు ఇంత ఇట్లా మారారు ఇది అంటే, ఆ సందర్భంగా మేము ఇట్లా వాడాము ఇట్లా అని చెప్పి మీరు చూడండి. నేనేం చేశాను, జనరల్గా నేను ఏ విషయాన్ని నమ్మానండి, పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాను కాబట్టి ఏదైనా మన రిజల్ట్ చూసి మనం చెప్పింది వినడం, నేను కొంచెం రిజల్ట్ చూసినాకనే ఆచరించే నా స్వభావం. దానివల్ల నేనేం చేశాను, గణేష్ గారు రండి మీరు ఇద్దరు కపుల్, మీరు మ్యూజిక్ పాటలకు ఎట్లా వస్తారో మీరు ఇట్లా రండి ఒకసారి చూడండి అన్నారు. నేను ఫస్ట్ మా మిస్సెస్ను పంపిస్తాండి. లేడీస్ ఫస్ట్ సెట్ అయిపోతే షీఈ్ కొన్ని డిజార్డర్స్తో ఇబ్బంది పడుతుండే, కొన్ని ఇప్పుడు చెప్పిన వివిధ రకాలమైన ఇది ఉంటుండే, చాలా సఫర్ అవుతుండే, మోషన్స్ ఏది తిన్నా ఇట్లా ఇది కాకపోవడం, కొన్ని డిజార్డర్స్ ఉంటుండే, వీక్నెస్ అవుతుండే. మేము జనరల్గా మెడికేషన్ ఉన్నాం. సరే ఈమెను పంపించిన తర్వాత వీళ్ళు వాడినవి చూశాను. నేను రెగ్యులర్ మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, అవి ఆయనకు కూడా చూపించాను. వీటి వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఆయన పర్ఫెక్ట్ మాట్లాడారు, వాడొచ్చండి అని చెప్పారు. మా మిస్సెస్ గత 3 నెలల నుంచి వాడుతుంది. మంచి రిజల్ట్ వచ్చింది. ఆమెలో ఉత్సాహం. ఇంతకుముందు తిండి మీద శ్రద్ధ ఉండకపోయేది, ఏదో తింటున్నామా ఏదో వండినామా అన్నట్టు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏదో లాగా ఇప్పుడు ఈ కోచ్ చెప్పడం వల్ల మనకేంటంటే ఆ విధానంగా సిస్టమే నాకు ఫుడ్ తింటూ ఇప్పుడు డైలీ దాన్ని ఫాలో అవుతుంది, ఫోటోలు పెడుతూ. నేను కూడా ఈమెలో చేంజ్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసిన కాబట్టి నేను 1.5 months నుంచి వాడుతున్నాను. నేను ఇట్లా ఏంటంటే చాలా వరకు తగ్గాను. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే మీకు తెలుస్తుంది చాలా చేంజ్. ఇక్కడ మేము డీజే డ్యాన్స్, మా గణేష్ గారు వీళ్ళు, మేము ప్రతి పాట కాగానే లాస్ట్ ఇలా ఒక డీజే పాట చేస్తే మీరు వీడియోలు చూడవచ్చు. నా కాళ్ళు ఇట్లా లేవకపోయేది, ఇట్లా అనేది. మా మిస్సెస్ సో యాక్టివ్ ఉండేది. అదే నా ప్రాక్టికల్ రిజల్ట్ అండి. నేను దీన్ని విశ్వసించడానికి కారణం నాలో చేంజ్. ఏదైనా మనం చూసింది నలుగురు చెప్తే, ఇప్పుడు సార్ అన్నట్టు కోచ్ అన్నట్టు ఇదేదో ఒక ఇది కాదు, మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఎప్పుడున్నా మీరు తలుచుకుంటారు, ఫలానా మీటింగ్లో ఇంతమంది చెప్పారు, ఇది మనకు అయిపోయిందని రేపు మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకు వీళ్ళకి చెప్తారు, అది ఉపయోగం అవుతుంది. మాది పరోపకారంగా ఇదే భావించి ఇది చేసిన మంచి అవకాశం కల్పించారు. కోచ్ గారు హరిసుధ గారు కూడా పర్సనల్గా నా ఇంటికి వచ్చి చెప్పారు, మేము చెప్పాను, మేడం కూడా చేసిన ఫాలో వెరీ మచ్. మీరు కూడా ఫాలో అయ్యి. థ్యాంక్ యూ అండి. నా పేరు వేదవతి దేవి అండి. మీరు చెప్పినట్టు మనం అన్నీ వింటుంటాం, కానీ కమిటీ అనేది డైరెక్ట్ పోయి అక్కడ నాకు చాలా డిసిప్లిన్ అనేది బాగా నచ్చిందండి. ఫస్ట్ మనకి ఏజ్ వచ్చినా ఏది ఎప్పుడు తినాలి ఏది తాగాలి అవన్నీ తెలియదు, కాకపోతే అక్కడ ప్రతిదీ నేర్పించారు, అది చాలా నాకు నచ్చింది. మీరు అన్నట్టు ఇది మెడిసిన్ కాదండి, మనం దీనికి సపోర్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి,
ప్రతిదీ డిసిప్లిన్ లా చేస్తే ఎన్నేళ్ళు ఇప్పుడు నాకు 58 కానీ చూసిన వాళ్ళందరూ 40 అనే అంటారు. అది కాబట్టి వెరీ హ్యాపీ. ప్లేట్ మార్చుకున్నాను. ఫస్ట్ మనకు ఫుడ్ కంట్రోల్ అనేది ఉండదు. కమ్యూనిటీకి వెళ్ళి మొత్తం ప్లేట్ ఎట్లా, వాటర్ ఎన్ని తాగాలి అని ప్రతిదీ డిసిప్లిన్ అనేది నేర్పించారండి. అది నాకు చాలా నచ్చింది. సరే, నా ఒక కోరిక ఏంటంటే ఒక్కసారి మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు మేడం అన్నట్టు వెల్నెస్ సెంటర్కి ఒకసారి వెళ్ళి మీరు చూసి మీరు అనుభవించి అప్పుడు మీరు దాన్ని చేయండి. అనుభవించకుండా ఏదో చెప్పిన మాటలు వినాలని కాదు. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ దాన్ని చేయండి. దాని రిజల్ట్ మీరే 10 మందికి చెప్తారు. ఆటోమేటిక్గా మీరు ఇది అవుతారు. అది నా సలహా అండి. అక్కడ అద్భుతాలు జరుగుతాయండి, మిరాకిల్స్. ఎంతంటే వచ్చినప్పుడు చూసాము, ఒక వాకర్తో ఇలా నడి ఇద్దరు పట్టుకొని వచ్చాము ఒక అతన్ని. ఇప్పుడు 1 వీక్లోనే సింగిల్గా నడుచుకుంటూ వచ్చేసాడండి. అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ కమ్యూనిటీ కానీ, ఆ న్యూట్రిషన్ ఫుడ్ కానీ అంత పవర్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అందరికి కార్డ్స్ ఇచ్చానండి. అందులో లొకేషన్ ఉన్నది, ఫోన్ నెంబర్ తెలుసుకోండి. ఫోన్ నెంబర్ ఉంది. మీరు నాకు ఫోన్ చేస్తే నేను అడ్రస్, లొకేషన్ గూగుల్ మ్యాప్ చెప్తారు సార్. అన్నీ మీకు పంపిస్తాను. మీరు రేపో ఎల్లుండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రేపే వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఏదైనా మంచి కార్యక్రమం జరగాలంటే ఆ భగవంతుడు ముందు ఆశీర్వదించాలి. నేను తిరుపతిలో ఆ వెంకటేశ్వర భగవంతుడిని నమ్ముతాను. ఆయన అక్కడ చూపించాడు నాకు, బాబు ఇది దారి, నువ్వు ఈ దారి కాదు. అన్నమయ్యకు చూపించినట్టు నాకు కూడా దారి చూపించాడు. నాకు హెల్త్ వచ్చింది. రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ గాడ్ అండ్ ది హ్యూమన్ గాడ్. మా హరిసుధ మేడం, మా జగన్మోహన్ రావు గారు, వీళ్ళందరూ నన్ను గైడ్ చేసి ఈరోజు మంచి హెల్తీ బాయ్గా తీసుకొచ్చారు. బాయ్ అని ఎందుకంటున్నానంటే నేను 59కి వెళ్ళిన తర్వాత ఇక రిటైర్ అయిపోతాను, ఈ షుగర్తో ఇలాగే ఉండాలి, ఇన్సులిన్ వేస్తూ ఉండాలి, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, బతికిన రోజులు హ్యాపీగా ఉంటామా హెల్తీగా ఉంటామా అని పెద్ద బాధ ఉండింది. ఈరోజు బాయ్ అయిపోయారు, ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా అంటే ఇప్పుడు మా పిల్లలంతా యుఎస్ఏలో ఉంటారు. ఒకడు ఎంఎస్ చేస్తున్నాడు, ఒకడు గూగుల్లో జాబ్ చేస్తున్నాడు, ఇంకొకటి ఇంకా చదువుతున్నాడు. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర లేరు, మనకి రోగాలు వస్తాయి, మంచాన్ని పడతాం, మనల్ని ఎవరు చూస్తారు? పిల్లల్ని చూస్తే ఎక్కడైనా వాళ్ళు అక్కడ ఫారెన్ వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడ ఇండియా వస్తారా? ఓన్లీ ఫోన్లో బాగున్నావా అని అడుగుతారు. మనం బాగోపోతే వాళ్ళు బాధపడతారు. లేదంటే మనం బాగోపోతే, మనం మంచాన్ని పడితే ఫోన్లు చేసి బాగున్నావు అంటారు, మనకి సపోర్ట్ లేదు. అది బాగా డిసైడ్ అయ్యి మనకు డబ్బు కాదు కావాల్సింది, హెల్త్ కావాలి. హెల్త్ ఇంపార్టెంట్. మనము మన పిల్లల్ని బాధ పెట్టకూడదు, మనం ఒకళ్ళ మీద డిపెండ్ ఉండకూడదు, మనం హ్యాపీగా ఉండాలి అని ఇప్పుడు డిసైడ్ అయిపోయి మేము వెళ్ళిపోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం. మా పిల్లలు చూసి మమ్మల్ని ఆశ్చర్యపోతారు. ఎప్పుడు లేస్తే తలనొప్పి, కడుపులో తిప్పుతుంది, ఆయనకి షుగర్ ఎక్కువైపోయింది, ఇన్సులిన్, ఇదే గొడవ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంది మమ్మీ అంత హ్యాపీగా తిరుగుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉందని పిల్లలు సంతోషంగా అలా చెప్తుంటే మాకు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ అండి, మీరందరూ మమ్మల్ని మాట మన్నించి ఇక్కడికి వచ్చి మీరు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం ఉండండి. శ్రీదేవి ఇట్రా. హరిసుధ గారు, నేను ఎప్పుడు ఇలా మీట్లు చేస్తుంటానండి. త్యాగరాజ సభలో ఎవ్రీ మంత్ నేను ఒక మీట్ చేస్తాను. మా మీట్కి ఒకసారి వచ్చి మా యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒకసారి ఈ వెల్నెస్ గోల్స్ ఎలా మన హెల్త్లు బాగుపరుచుకోవచ్చు ఒకసారి చెప్తే బాగుంటుందని ఆవిడని రిక్వెస్ట్ చేశాను. ఆవిడని రిక్వెస్ట్ చేయగానే కూర్చోండి మేడం, అంటే జస్ట్ మా అభిమానం, అంతకంటే ఏం లేదండి. ఆవిడని పిలిస్తే ఆవిడ ఇమ్మీడియట్గా సరే అండి, మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉందో అప్పుడు చెప్పండి, నేను డెఫినెట్గా వస్తానని చెప్పారు. వచ్చారు, మనందరికీ హెల్త్ గురించి మళ్ళీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక చిన్న సత్కారం, సన్మానం అండి, ఏమనుకోకండి. అలాగే మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో మొమెంటోస్ ఇస్తుంటాం. మా మొమెంటో మీ దగ్గర పెట్టుకుంటే మేము ఎప్పుడు మీ దగ్గర ఉంటామని మా యొక్క చిరు నమ్మకం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాం కదా సార్, ఈ పాటలతో పాటు మన అందరికీ కావాల్సింది హెల్త్. ఆ హెల్త్ గురించి కొన్ని మాటలు చెప్పండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చారు. మీ అందరూ మా రిక్వెస్ట్ విని వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ లింక్ ఇలాగే ఉంటుంది. జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ కొడితే మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. రేపు తిలక్ నగర్ రావాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉంది, మా ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు ఫోన్ చేస్తే అడ్రస్ ప్లస్ అలాగే మీకు లొకేషన్ మ్యాప్ కూడా పంపిస్తాను. ఒకరోజు రండి, జస్ట్ ట్రై 1 డే. అక్కడికి వస్తే మీ బాడీ పారామీటర్స్ ఇస్తారు. తర్వాత మీకు ఈ ఎఫ్రెష్ డ్రింక్ ప్లస్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీకు నచ్చితే మీకు బాగుంటే హౌ టు కంటిన్యూ దిస్ జర్నీ అని మీరు అడగవచ్చు. అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హరిసుధా మేడం గారు అండ్ ప్రవీణ్ గారు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఎన్నో పనులను ఆపుకొని మా గురించి వచ్చి, అలాగే మా ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఈ త్యాగరాయ గాన సభ ప్రేక్షకులకి, అట్లాగే పరోక్షంగా వీక్షిస్తున్న ట్రైనెట్ వీక్షకులకు కూడా ఎన్నో రకాలైనటువంటి హెల్త్ సలహాలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధానంగా ఎన్నో మాటలు చెప్పి మాకు ఎంతో సహాయం చేశారు. ధన్యవాదాలు మేడం. ఇక మన పాటల ప్రోగ్రాంలోకి వెళ్దాము.